రాష్ట్ర విభజనకి ముందే ఉమ్మడి రాష్ట్రంలోనే దేశంలోని టాప్ 10 సిటీ విశాఖపట్నం. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, బొంబాయి ఇట్లాంటి వాటికి సరసన 10వ నగరం విశాఖపట్నం. ప్రజలు కోరుకునే నగరం, ద సిటీ ఆఫ్ డెస్టినీ. ఇప్పుడు అదే నిజమైన గమ్యం అవుతుందేమో చూడాలి. ఎందుకంటే అమరావతి అభివృద్ధికి 6 దశాబ్దాలు పడుతుందా, 7 దశాబ్దాలు పడుతుందా అన్న లెక్క. విశాఖ అభివృద్ధికి రాజధాని కాకున్నా శరవేగంగానే ఎదిగే అవకాశం ఉంది. ఏదైతే ఇప్పుడు కేరళలో కొచ్చి టైప్లో ఒరిజినల్ రాజధాని త్రివేంద్రం అయితే కొచ్చి అక్కడ కమర్షియల్ క్యాపిటల్గా సక్సెస్ఫుల్గా నడుస్తుంటుంది. అట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే బడా పారిశ్రామికవేత్తలు అక్కడికే రావడానికి సిద్ధపడుతున్నారు. విశాలమైన స్థలం ఉంది, వర్క్ ఫోర్స్ ఉంది. పక్కనే ఒరిస్సా, అటు పక్కన శ్రీకాకుళం, విజయనగరంలో పనిచేసే శారీరక శ్రమ చేసే శ్రామికులు దొరుకుతారు తక్కువ ఖర్చుతో. అమరావతి ఈ చుట్టుపక్కల పని చేయాలంటే 700 రూపాయలు అడిగేటటువంటిది అక్కడ 300కే పనికొస్తారు. కాబట్టి అక్కడ ఛాన్స్. దానికి తోడుగా ఏదైతే విశాఖ స్పెషాలిటీ ఏంటంటే కార్పొరేట్ కల్చర్ ఉంటుంది. అక్కడ కాస్మోపాలిటన్ సంస్కృతి ఉంటుంది. అంటే వివిధ భాషలు, విభిన్న జాతులు అక్కడ నివసిస్తుంటారు. అక్కడ డ్రెస్సింగ్ కానీ, డ్రింకింగ్ కానీ ఇట్లాంటి వాటికి ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉండదు, దర్జాగా తిరగచ్చు. కాబట్టి ఆ విధమైనటువంటి ఏది ఆధునిక నాగరిక వాతావరణం కోరుకుంటాయి కార్పొరేట్ సంస్థలు. అందుకని గూగుల్ ఇప్పుడు అక్కడ, ఇన్ఫోసిస్ అక్కడ, అన్ని కార్పొరేట్ కంపెనీలు అక్కడికే వస్తూ ఉన్నాయి.